ఈ టెంపరేచర్ 40 టెంపరేచర్లో 5 ఫీట్ పెరిగింది అంటే తోట దాని నుండి రూటెక్స్, ఐరిచ్, సూర్యము, హైపోష్ ఈ నాలుగు వదులుతో మధ్యలో ఏమో జలరక్ష ఒకసారి వదులుకోవాలి. ఈ టెంపరేచర్లో కూలి పెట్టుకుంటూ ఫ్లవర్ బాగా సెట్ అయ్యేదానికి డెవలప్మెంట్కు 40 డిగ్రీస్ టెంపరేచర్లో మధ్యాహ్నం 1 గంటకు వచ్చినా అదే గ్రీనిష్ కనబడుతుంది. పంట గ్రీనిష్ కనబడుతుంది, తోట వాళ్ళకన్నా ఉండదు వాడదు. అదే గ్రీన్ మార్నింగ్ ఎట్లుంటుందో ఆఫ్టర్నూన్ వచ్చి అదే గ్రీనిష్ ఉంటుంది. ఫస్ట్ తోట ఇంప్రూవ్మెంట్ లేదు మన దగ్గరకు వచ్చినారు, నిలిచిపోయింది. ఇంప్రూవ్మెంట్ నిలిచిపోయింది, మన దగ్గరకు వచ్చినారు. ఫస్ట్ జలరక్ష పైన వచ్చి వైకేష రాయిసి స్ప్రేయింగ్ ఇచ్చాను. 4 days తర్వాత మళ్ళీ ఇచ్చి వచ్చినారు. రూటెక్స్, హైపోష్ ఇచ్చాను. దాని తర్వాత వాయు ఆరోగ్య ఇచ్చాను, రెండో స్ప్రే. తర్వాత సూర్యం ఇచ్చాను డ్రిప్ లో. ఫ్లవర్ సెట్టింగ్ కు, ఫ్రూట్ సెట్టింగ్ సూర్యం ఇచ్చాను. ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లయింది సార్ మీకు? ఫ్లవర్ సెట్టింగ్ బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ చూడండి. ఫ్రూట్ సెట్టింగ్ ఇది ఎన్ని ఎంత కొమ్మలు ఎన్ని పూలు ఉన్నాయి, అన్ని పిందులు ఓకే చూడండి. మొత్తం ఎన్ని ఉన్నాయో 6 ఉంటే 5 ఉంటే 5 వచ్చినాయి. 5 వచ్చాయి. గుత్తికి ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు? ఫ్లవర్ డ్రాప్ లేదు దీంట్లో, ఫ్లవర్ డ్రాప్ లేదు. ఉన్న గుత్తికి అన్ని కాయలు దిగినాయి. 6 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇప్పుడు ఐపాస్ వదిలిన వల్ల మనకి ఐపాస్ సూర్యం కాంబినేషన్ ఒకసారి, సూర్యము జలరక్ష కాంబినేషన్, రెండు కాంబినేషన్ లో ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ రెండు ఈ టెంపరేచర్ వస్తుంది. ఫ్లవర్ సెట్టింగ్ వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది. కంపల్సరీ సూర్యం కంపల్సరీ 2 times వాడాలి 4 days గ్యాప్ లో. అప్పుడు వాళ్ళకి ఫ్రూట్ సెట్టింగ్ బ్రహ్మాండంగా వస్తుంది. మిగతా మనం ఏ వదిలినా ఏం చేసినా రావడం లే. అది వదులుతూ పైన మళ్ళా వైకేష రాయిష్ కానీ, వాయు యంత్ర ఆరోగ్య కానీ, మనకు ఎక్కువ దోమ అనుకుంటే యక్ష స్ప్రే కొట్టుకుంటా ఒక 1 minute అంత కంప్లీట్ రాలిపోతుంది. ఇట్లా పోయి అట్లా వచ్చేళ్ళకి రాలిపోతుంది సార్. ఇట్లా పోయి ఇట్లా వచ్చేళ్ళకి ఉండదు. అది ఎక్షా పడితే ఇట్లా పోయి ఇట్లా వచ్చేళ్ళకి ఉండదు. ఇట్లా స్ప్రే చేసుకొని మళ్ళీ ఇట్లా వచ్చేళ్ళకు 100% రాలిపోతుంది. చూసారా మీరు? చూసాం సార్. 10 రోజులు మళ్ళీ పచ్చదోమ ఉన్న తోటలో ఉండదు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఎక్కడనే కానీ లేదు సార్. పురుగు కానీ దోమ కానీ ఎక్కడనే కానీ లేదు.